కొందరికి సినిమా బోర్ కొట్టింది అనుకో పావు గంటకే వెళ్ళాలనిపిస్తుంది బాబాయ్. కొందరేమో వచ్చాం కదరా మొత్తం చూద్దాం క్లైమాక్స్ వరకు, లేదంటే పొట్ట ఉప్పిపోద్ది కదా అందులో మన టికెట్ కన్నా న్యాయం చేద్దాం అనుకుంటారు. కొందరు సినిమా చూస్తున్నంత సేపు మింగేయాలి, వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. వెళ్ళిపోలేక ఉండలేక చేసిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగా మాస్టర్ మూవీ ఆచార్య. మాక్సిమం మీకు కూడా తెలుసు ఈ మూవీ అసలు ఎందుకు కొడతారో చిరంజీవి గారు, ఎందుకు ఆ వరల్డ్ బిల్లులు చేశారో కొరటాల శివ గారికి ఇప్పటికీ తెలియదు. ఒకవేళ గొప్పగా చెప్పుకునేది ఏమన్నా ఉంటే రామ్ చరణ్ అన్న పోర్షన్ మాత్రమే. లేదంటే సినిమా మొదలైన 25 నిమిషాలకే ఎవరైతే హౌస్ఫుల్ బోర్డు పెట్టారో వాళ్ళే అందరు వెళ్ళిపోయారయ్యా సినిమాలో నుండి అన్న రేంజ్ లో ఉంది. అసలు ఆచార్య నుండి ఎంత ఎక్స్పెక్ట్ చేశామంటే బాబాయ్, కొరటాల శివ డైరెక్షన్, అందులో చిరంజీవి గారి కంటే క్రేజీ సబ్జెక్ట్ ఇస్తారు, అందులో అబ్బా కొడుకులకు చేస్తున్నారు కదా, ఏ రేంజ్ ఉంటుందో అనుకున్నాం. బ్రూసిలీలో అబ్బా కొడుకులు చేశారు, ఈ ఆచార్యలో కూడా తండ్రి కొడుకులు చేశారు. పోయింది, ఇంకేం చేస్తాం. అసలు కొరటాల గారి సినిమా కాదన్నట్టుంది బాబాయ్, కానీ ఏం చేస్తాం, తప్పదు, అందరికీ తెలుసు ఎందుకు ఫ్లాప్ అయిందో. ఇక నెక్స్ట్ కలకాలం కల్లో కూడా మర్చిపోలేని మూవీ శక్తి. వెళ్ళిపోదామంటే డివోషనల్, ఉందామంటే ఏం లేదు డొల్లే. ఇక ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ అన్న లుక్ కి కొందరికైతే గర్లు బైర్లు గమ్మి ఇంటర్వెల్ స్కార్పియో సీన్ కి కళ్ళు మంటలెక్కి బాబాయ్ నా వల్ల కాదు అన్న రేంజ్ కి వెళ్ళింది. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ డివోషనల్ గా బానే ఉంటాయి, కానీ ఓవరాల్ గా ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? సబ్జెక్ట్ తీసుకెళ్తున్నారు కానీ ఓవర్ యాక్షన్ అనిపించింది. అయితే ఎన్టీఆర్ అన్న కూడా ఎందుకు తీసానబ్బా అన్న రేంజ్ కి వెళ్ళారు. అండ్ మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పారుగా, మీరు మర్చిపోయారా నేను మర్చిపోనని. ఈసారి కొడుతున్నాం, ర్యాంప్ పాటిస్తున్నాం, ఇండియా షేక్ అన్నారు. అందులో పూరి జగన్నాథ్ పెద్ద ప్రాజెక్టు ఫస్ట్ టైం హ్యాండింగ్ చేస్తున్నారా లేదా అని అందరూ డౌటే, గానీ పూరి గారి మీద ఎప్పుడైనా ఒక స్టాప్ లాంటి నమ్మకం ఉంటది. సినిమాలో ఒక్కడి బాగుంది బాబాయ్, మధ్యలో గెటప్ సీన్ అన్న కామెడీ హీరో నత్తి వేషం బెలే చేశారు. అయితే సినిమా మొత్తం అమ్మా నాన్న తమిళమ్మాయి రీమేక్ గా, కాకపోతే హీరోకి నత్తి పెట్టి బాక్సింగ్ పెట్టి మేనేజ్ చేశారు అంతే. మన పూరి జగన్నాథ్ అడిగితే నాకు థాట్ వస్తుంది, ఆ సినిమా హిట్ అవుతుందో లాదో నేనట్ట చెప్తా మీరే చెప్పాలి అంటాడు. అట్లుంటదా ఎంతో. ఇక నెక్స్ట్ ఇక 2 సినిమాలు బాబాయ్, మా వెనకున్న ఫ్యాన్స్ కూడా 2-3 నుండి 5 బస్తాలు పేపర్లు తెచ్చుకున్నారు ఎలివేషన్స్ వేద్దామని. మళ్ళా ఇంటికి తీసుకెళ్లారు తెలుసా ఆ 3 బస్తాలు. ఆ సూపర్ హిట్ మూవీస్ ఏంటంటే అజ్ఞాతవాసి అండ్ బ్రహ్మోత్సవం. ఫస్ట్ అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఇక పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ మూవీ రాజకీయంలోకి వెళ్ళిపోతున్నారు కదా అని మా ఫ్రెండ్స్ అందరూ మేము డిగ్రీలో ఉన్నప్పుడు గోడలు దూకెళ్తే పోలీసులతో కొట్టించుకున్నాం, ఈపుల మీద పట్ట బీకిండ్రు. అయినా సరే అజ్ఞాతవాసికి వెళ్తే మా ఇంట్లో గొడవ పడి మరి ఒకటింటి ఆటకి వెళ్ళా, అదే మన బెనిఫిట్ షో కంటే ముందే వస్తారు. కానీ సినిమాలోకి వెళ్ళామయ్యా ఏమి లేదు, అత్తారింటికి దారే మళ్ళీ పెట్టుకొని చూడాలనిపించేలా అనిపించింది. నెక్స్ట్ బ్రహ్మోత్సవం. అసలు ట్రైలర్ చూసా బాబాయ్, ఎంతమంది యాక్టర్స్, మొత్తం హీరోయిన్లు, అసలు ఏంట్రా నాయనా అనుకున్నా. చూస్తే వెనకాల మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ 3 బస్తాలు పేపర్లు తెచ్చుకున్నారు. చూసా ఒక 4 సీన్లకు వేశారు. తర్వాత ఇంటర్వెల్ లో ఏందన్నా బస్తాలు ఉన్నాయంటే సెకండ్ హాఫ్ లో వస్తాయన్నారు. చివరికి క్లైమాక్స్ లో మన పార్కింగ్ స్టాండ్ లో 3 బస్తాలు తీసుకొని పోతున్నారు. ఆ రేంజ్ లో ఇచ్చింది సినిమా. ఇంక నేనేం చెప్తా. ఇక ఆది పురుష్, దాని గురించి మాట్లాడకూడదు బాబాయ్, తప్పు. అయితే ఇంకో సినిమా ఉంది, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది బాబాయ్. ఆ సినిమాకి వెళ్ళా, లాస్ట్ వచ్చేటప్పుడు జ్వరంతో పాటు వచ్చా బయటికి. ఆ దెబ్బకి నాకు వణుకుతో పాటు మామూలుగా కాదు భయం వేసింది. మమ్మ ఎక్కడికి వెళ్ళావురా అన్నది. ఆ సినిమా పేరేందంటే అమర్ అక్బర్ యాంటోనీ. ఇక మీరు ఎన్నైనా చెప్పండి బాబాయ్, ఆ సినిమాలు ఇలా ఉన్నాయి. మరి నేనేదో సినిమాని కించపరచాలని నేను చెప్పట్లేదు, నాకు అలా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అలానే అనుకుంటారు. కానీ ఒక సినిమా తీయడానికి పడే కష్టం గుడ్డు సాకిరి. నిజంగా ప్యాషన్ ఉన్నోడు కాకుండా వేరే వాడు ఎవ్వడు తీయలేడు సినిమాని. అసలు నాకెందుకురా నాయనా, ఏదన్నా ఆ సినిమాకి పడే కష్టం ఏదైనా స్కిల్ నేర్చుకుంటే 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది అనుకుంటారు బాబాయ్, నిజం. కానీ నేను ఏదో ఎంటర్టైన్మెంట్ పర్పస్, మన పక్కింటోడు మన ఫ్రెండ్స్ ఇట్టనే మాట్లాడుకుంటాం కాబట్టి అలా ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పా. ఎవరిని అవమానించడము అనుమానించడం అట్లాంటి ఏమీ లేవు. నిజంగా ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఓకేనా. మరి ఈ లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. మరి మీకు నచ్చిందా కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి, మంచిగా చేద్దాం. మరి మీకు నచ్చిన A1 రాటు మూవీ ఏందో కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.